పెండింగ్లో ఉన్న తమ వేతనాలు చెల్లించాలంటూ దుండిగల్ మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికులు ధర్నా చేశారు. సీఎం రేవంత్ ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్నా ఇక్కడ 17వ తేదీ వచ్చినా జీతాలు లేవని తెలిపారు. జీతాలు ఇవ్వకపోవడంతో తాము పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రకటనలు చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ 17 తారీఖైన దుండిగల్ మున్సిపాలిటీలో జీతాలు రాలేదు. జీతాలు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కార్మికులు ఇంట్లో అద్దెలు కట్టలేక, పొదుపు గ్రూపులు కట్టలేక, వాళ్ళు ఈఎంఐలు చిన్న చిన్న అప్పులు కట్టుకోలేక, నిత్యావసర సరుకులు కొనలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ గారు తక్షణమే స్పందించి వీళ్ళ జీతాలను వేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జీతాలు లేకుండా వీళ్ళు బతకడం చాలా కష్టం. చాలా మంది కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంటి ఓనర్లు అందరూ కూడా మీరు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి. నేను బాదుపల్లి విలేజ్ నుంచి చేస్తున్నా, దుండిగల్ మున్సిపాల్లో. నాకు 3 పిల్లలు ఉన్నారు, ఒక అత్తమామ ఉన్నారు. టయానికి జీతాలు రాకపోతే మేము ఎట్లా బతకాలి, మేము ఇంట్లో సంసారం ఎట్లా గడిపించుకోవాలి, ముసలిని ఎట్లా చూసుకోవాలి, నా సంసారం అయింది, నా పరిస్థితి ఏంది, మరి ఎవరిని అడగాలి? ఈ కమిషనర్ సార్ వచ్చి నుంచి ఒక్కసారి కూడా మాకు టైంకు జీతాలు రావట్లేదు. మరి వాళ్ళని ఎట్లా పోషించాలి, నేను ఎట్లా బతకాలి, నా పరిస్థితి ఏంది? సబ్బులు టైంకు రావట్లేదు, మరి నూనెలు ఇవ్వట్లేదు, మరి బట్టలు మేమేమి ఏంది, మా పరిస్థితి ఏంది? మరి మేము ఎవరిని అడగాలి? ఒక్కసారి సివిల్ డ్రెస్ కట్టుకోవచ్చు, అవి ఎందుకు కట్టుకోవచ్చుకురా అని అడుగుతారు. మరి మేము ఎవరు